అవునరా, ఏం నువ్వు ఒకడే వచ్చావు? రామ్గాడేడి? రామ్గఢ్ జాబ్ చేస్తున్నాడు, జాబ్లో బిజీ. జాబా? మరి విజయ్ గారికి పెళ్ళైపోయిందిగా. అరే వీళ్ళందరికి ఏమైందిరా? మొన్నటి దాకా బానే ఉన్నారు కదా, ఇప్పుడేంటి జాబ్ రెస్పాన్సిబిలిటీ అని రాంగ్ ట్రాక్ లోకి వెళ్తున్నారు? బృందా, మనం కూడా జాబ్ చేద్దామే. ఎన్నాళ్ళని ఇలా ఖాళీగా ఉంటాం చెప్పు. అరే ఏంట్రా జాబా? నా వల్ల కాదురా. ఆ బీటెక్ కూడా ఏదో కరోనా వల్ల పాస్ అయ్యాను, కానీ స్లిప్పులు కూడా నా వల్ల కాదు. సరే కానీ నువ్వెప్పుడు పాస్ అవుతావు? నేను రాస్తానే ఉన్నా, వాళ్ళు నన్ను ఫెయిల్ చేస్తానే ఉన్నారు. బహుశా కొత్తగా బిల్డింగ్ కడుతున్నారు కదా, అందుకోసమే నన్ను పాస్ చేస్తలేరేమో. బృందా, మనం కూడా ఏదో ఒకటి చేద్దామే. ఇంట్లో రెస్పెక్ట్ లేకుండా పోతుంది. నిన్నెవర్రా ఇంట్లో నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయమనింది? అది కాదే, మరీ చులకనగా చూస్తున్నారు. బీటెక్ ఎలాగో పాస్ అవ్వలేం, కనీసం ఏదో ఒకటి చేసి లైఫ్లో సక్సెస్ అవ్వాలి కదా. అరే నువ్వేంట్రా ఇలా మారిపోయావు? సరే ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం? ఈ మధ్యన అందరూ యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. అంబానీ నుంచి ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు. మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం. ఛానల్ ఓకే, మరి కంటెంట్? మన యూట్యూబ్లో ఒక ప్రాంక్ వీడియో చూశాను. అంత ఫన్గా ఏం లేదు, కానీ వ్యూస్ మాత్రం మిలియన్స్లో ఉన్నాయి. అది కూడా లో బడ్జెట్లోనే అయిపోతుంది. అదే ప్లాన్ చేద్దాం. సరే కానీ అయితే. సరే అంటే సరిపోదు, ఇద్దరం కలిసే చేయాలి. పైగా అమ్మాయిలు ఉంటేనే వ్యూస్ ఎక్కువ. అరే నేనా? కాలేజ్ నుంచి ఏదో పని చేసి మన ఇద్దరం కలిసే చేసాం కదా, అలాగే ఇప్పుడు మంచి పని చేసేటప్పుడు కలిసే చేద్దాం. పైగా అమ్మాయిలు ఉంటేనే వ్యూసు. సరే అంతగా ముచ్చట పడుతున్నావు కాబట్టి చేద్దాం. ఏం ప్రాంక్ చేద్దాం? అరే ఐడియా రా, మనం ఈ సీన్ ని రీక్రియేట్ చేద్దాం రా, డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. ఈ సీనా? ఎలా? సింపుల్ రా, మన ఇద్దరం పెళ్లి చేసుకొని మా పేరెంట్స్ ముందు డ్రామా చేద్దాం. వాళ్ళ రియాక్షన్ ని మనం క్యాప్చర్ చేద్దాం, దాన్ని పోస్ట్ చేద్దాం. అప్పా, ఫస్ట్ వీడియోనే అదిరిపోయేలా ఉంది. చేద్దాం సరేనా? చేద్దాం చేద్దాం. ఎదవా మొత్తం నీ వల్లేరా. నా బాడీ నేను లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే కెరియర్ కాకరికి అని చెప్పి నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసావు. ఎవరు? నేనా? సరే, నేనంటే కెరీర్ గురించి ఆలోచిద్దామని అన్నాను, కానీ ఈ ఐడియా ఇచ్చింది ఎవరు? నువ్వే కదా. నువ్వు తీసిన గోతులో నువ్వు పడ్డం కాక నన్ను పడేసినావు కదే. అయినా మా నాన్న తాళి కట్టమని కానీ కట్టేయడమేనా? అదేదో పీటీ మాస్టర్ చెప్తే పిల్లోడు ఫాలో అయిపోయినట్టు నిజం చెప్పాలి కదా. నువ్వు కామెడీలు గీమిడీలు ఏం చేయట్లేదు కదూ. మీ నాన్న పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి కట్టమంటే ఆ టైంలో తాళేంటి ఉరితాడైనా కట్టేవాడినే. పైగా నిజం చెప్పాలనా? నిజం చెప్తే మీ నాన్న నిన్ను ఏమంటాడో తెలియదు, కానీ నన్ను మాత్రం పీసులుగా కట్ చేసి ఈవినింగ్ ఈగిల్స్కి స్నాక్స్గా వేసేవాడు. నా పెళ్లి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. ఏ రణ్వీర్ సింగ్ ఏ రణ్బీర్ కపూర్ వస్తాడు అనుకున్నా, అట్లీస్ట్ విక్కీ క్వశ్చన్ వచ్చినా అడ్జస్ట్ అవుతాం అనుకున్నా. మా గుండెల మీద చేసుకొని చెప్పు, నువ్వు వాళ్ళని చేసుకుంటావు ఓకే, వాళ్ళు నేను చేసుకుంటారా? నేను కూడా దీపికా పాడుకున్నా, కట్రీనా కైఫో లేదా టీప్రీ డిమినో చేసుకుందాం అనుకున్నా. నీలాంటి డిప్ప ముఖం దాన్ని చేసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు. ఎవడ్రా డిప్ప మొహం? డిప్ప గిప్ప అంటే డిప్ప వగులుతుంది. కొబ్బరి చిప్ప మొహమోడా. ఎవరే కొబ్బరి చిప్ప ముఖం? నువ్వే చించు ముఖంవి. చించు గించు అంటే కొడితే కోటిలో పడతావు. సారీ, ఆ రూట్లో వెళ్దాం మానేశాను. పోయినసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాను. అయినా నువ్వు నన్ను కొడతావా అనే చాచి కొడితే చౌరస్తాలో పడతావు. ఇది కొట్రా. నువ్వు కొట్టే దమ్ముంటే కాలర్ పట్టుకోవే. నా కాలర్ పట్టుకుంటావా? ఇప్పటిదాకా ఏ మొగాడు నా కాలర్ పట్టుకోలేదు తెలుసా. లాస్ట్ టైం అమ్మాయి అనుకోని లేడీ కానిస్టేబుల్ గోకావు. సెల్ వేసి కుక్కని కొట్టినట్టు కొట్టింది, మర్చిపోయావా? కొట్టిన మాట వాస్తవమే, కానీ కాలర్ పట్టుకునే లోపే కాలు పట్టేసుకున్నాను, వదిలేసింది. అయినా టాపిక్ అది కాదు. నా కాలరే పట్టుకుంటావు, వదిలేవే. వదలండి రా. వదలకపోతే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఏం చేస్తావు? మహా అయితే కాళ్ళు పట్టుకుంటా. ఇక నిన్ను మాటలతో కాదే, నిన్ను అయిపోయినా. మావా, పాలు తాగుతావా? నాకు పాలు నచ్చావురా. పోనీ బీరేస్తావా? అబ్బా మావా, మనం ఫస్ట్ టైం బీర్ ఎప్పుడు తాగామో గుర్తుందా మావా? హారా, కాలేజెస్ లో నువ్వు నేను విజయ్ తాగాం కదా. వాడేమో వాళ్ళు అనుకొని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కక్కేశాడు. అవునరా, టైం ఎంత అవుతుంది? ఓ 12 అవుతుంది అనుకుంటా మావా. సర్లే కానీ టైం అయిపోతుంది, ఇక మొదలెడదామా? ఏంట్రా స్టార్ట్ చేసేది? అంటే చాలా టైం అయింది కదా, ఇక పడుకుందాం అంటున్నాను.